డిస్పెన్స్ ఇందులో లిక్విడ్ పోసుకోవాలి, ఇందులో కంఫర్ట్ పోసుకోవాలి. ఇందులో లిక్విడ్, ఇందులో కంఫర్ట్. ఇదేంటి దానికి క్వశ్చన్ వేసేది అంటే ప్రీ వాష్, బట్టలు తడుపుకునే నీళ్ళు వస్తే తర్వాత రావు. దీంతో మనకు సంబంధం లేదు. లిక్విడ్ కంఫర్ట్ రెండు జ్ఞాపకం. ఓకే, డోర్ను ఒకేసారి లాగొద్దు కదా, సపోర్ట్తో తీసుకోవాలి. సపోర్ట్తో తీసుకోవాలి, ఎందుకంటే బకెట్ లాంటివి పెడితే టచ్ చేయకుండా ఖరాబ్ అవుతుంటుంది అనమాట. ఇలా ప్లాస్టిక్ బొడ్డులు ఉంటాయా, నాబ్స్ 3 ఉంటాయి చూడండి, 1 2 3. ఏదైనా ఒకటి కింద పెట్టుకోవాలి. కింద పెట్టుకొని బట్టలు విడివిడిగా వేసుకోవాలి. విడివిడిగా అంటే దాని అర్థం ఏంటంటే కుప్ప ఒకేసారి పెట్టాలి, ఒక్కొక్కటి వేసుకోవాలి. ప్రతిసారి వాష్ అయిపోయినాక ఈ రబ్బర్ ఉంటుంది, రబ్బర్ ఇలా తెరిచి ఒక పొడి బట్టతో దుడుచుకోవాలి. ఎక్కడి వరకు అంటే ఇక్కడ వరకు, ఎందుకంటే వాష్ అయినాక మడ్డి లాంటి పదార్థం వచ్చేది యాడ్ అవుతుంది. లేట్ అయితే ఏమైతే డ్రై అవుతుంది, వెళ్ళిపోతుంది. వాష్ అయ్యేటప్పుడు మళ్ళీ వెట్ అవుతుంది, బట్టలు కంటుకొని వాష్ క్వాలిటీ పోతుంది. కనుక ఇలా తెరిచి తుడుచుకోవాలి. ఎక్కడి వరకు ఆఫ్. మిషన్లోకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇది నొక్కితే మిషన్లోకి పవర్ వస్తుంది, ఈ నొక్కితే మిషన్ నుంచి పవర్ పోతుంది. చూడండి, ఇది మనం ఏ ప్రోగ్రామ్లో ఉన్నామని చెప్పేది ఎల్ఈడి లైట్. చూడండి, ఈ లైట్ ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉన్నాం. ప్రజెంట్ చూడండి బై ఏబీ దగ్గర ఉంది. ఈ నాబ్ ఇటు రొటేట్ అయితే అటు అవుతుంది. లెఫ్ట్ చేసుకోవచ్చు, రైట్ చేసుకోవచ్చు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 2 వైపులు వేసుకోవచ్చు. నేను అన్నీ చెప్తా వినండి, మీకు యూజ్ అయ్యేటి మళ్ళీ రిపీట్ చేసేస్తాను. ఓకే, ఎక్స్ప్రెస్ వాష్ అంటే పావు గంటలు వాష్ చేస్తే 3 pairs వేసుకోవాలి, 3 జతలు వేసుకోవాలి. పావు గంటలు వాష్ చేస్తే మీరు ఏంటిదంటే మనది వచ్చేసి 11 kgs. బట్టలు అయితే జోక్కలేం కదా, 11 kgs కాదు, 11 pairs, 11 జతలు అనుకోవాలి. 11 జతల వరకు వేసుకోవచ్చు. అయితే ఇందులో కూడా 11 వేయచ్చు, కానీ వాష్ క్వాలిటీ ఇవ్వదు. 3 జతలకి వాష్ క్వాలిటీ ఇస్తుంది పావు గంట. బల్కీ బెడ్షీట్లు ఉంటాయి కదా సార్, పల్చటివి అయితే 2, మద్దం అయితే 1 వేసుకోవాలి. మద్దం అంటే ఉలెన్ టైప్ తీసుకోవాలి, 10 లీటర్ల నీళ్ళు తీసుకుంటుంది, అది తీసుకోవాలి. ఓకే, ఇక దీంతో పాటు ఎంత ఉంది, 1:19 నిమిషాలు ఉంది కదా. నాకు కాస్త టైం ఎక్కువ అవుతుంది అనుకుంటే టైం సేవర్ చేసుకుంటే ఒక 18 నిమిషాలు తగ్గుతుంది. 18 నిమిషాలు టైం సేవర్ ఆప్షన్ యూజ్ చేసుకుంటే ఎంత తగ్గాలో అంతే తగ్గుతుంది. ఇన్బిల్డ్ మనం తగ్గించడం పెంచడం ఉండదు. ఓకే, క్రాడిల్ వాష్, వర్క్ శారీస్ ఉంటాయా, కుందన్స్, చెమికీస్, వర్క్ శారీస్ ఊడిపోకుండా వాష్ చేస్తాయి. ఎందుకంటే అన్నిట్లో 360 degrees క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. దీంట్లో జస్ట్ 180 degrees ఉయ్యాలు ఊపినట్టు ఊపుకుంటే వాష్ చేస్తాం. వర్క్ శారీస్, కుందన్స్ క్రాడిల్ వాష్లో వేసుకోవాలి. ఓకే, మీరు బయట బట్టలు పిండి పిండిన బట్టలు ఇల్లు వేస్తే ఆరబెట్టిస్తాయి. 5 నిమిషాలు పెట్టిస్తుంది, 16 నుంచి 18 నిమిషాలు ఉంటాయి సార్. 20 నిమిషాలు వేసుకో, ఎందుకంటే ఇది 11 kgs కదా, బట్టలు కూడా ఎక్కువ ఉంటాయి కనుక. ఓకే సార్, రెగ్యులర్గా మీరు వాడుకునేది ఇది చూడండి, ఇట్ సైడ్. ఎందుకు రెగ్యులర్గా వాడుకుంటాం అంటే మిక్స్డ్ డైల్ అంటే ఇలా 5 kgs చూపిస్తుంది. 5 కాదు, 6, 7, 8, 9, 10, 11 కూడా వేసుకోవచ్చు. ఎందుకు అది వేసుకోవచ్చు అని చెప్తున్నాం అంటే ఏ పెట్టాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక బట్ట ఎక్కువైనా తక్కువైనా అదే సర్క్యులేషన్ చేసుకుంటాం. కాకుంటే ఎన్ని బట్టలు వేసామో అంత లిక్విడ్ పోసుకోవాలి. మనం 5 జతలకు అంతే, 10 జతలకు అంతే లిక్విడ్ కాకుండా బట్టలు తిరిగి మనం లిక్విడ్ పోసుకోవాలి. ఎక్కువ తక్కువ అయితే సర్క్యులేషన్ చేసుకుంటుంది అది. ఓకే, టైం సేవర్ చేస్తే ఒక 5 నిమిషాలు తగ్గుతుంది, కానీ టైం సేవర్ చేసుకోవద్దు. ఓకే, ఇంకోటి దాంతో పాటు ఎంత పడుతుంది, ఎంత టైం పడుతుంది? 1 అవర్. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి మనం అందరం ఆవిరి పట్టించాం, మంచి బట్టలు కూడా ఆవిరి పట్టించడం అలవాటు. ఇటు సైడ్ అన్నిటికీ స్టీమ్ వస్తుంది, ఆవిరి పట్టించచ్చు. దాంట్లో గోరువెచ్చని నీళ్ళతో పిండుతుంది, అది వేరే ఆప్షన్. అది కాక నా బట్టలకు ఆవిరి పట్టించాలనుకుంటే స్టీమ్ ఉందా, స్టీమ్ యాడ్ చేసుకుంటే ఇంక 25 నిమిషాలు వెళ్తుంది. కానీ హీట్ వాటర్ సేమ్ ఆవిరి మాత్రం వస్తుంది. అన్నిటిలో గోరువెచ్చని నీళ్ళు, హాట్ వాటర్ అన్నిటికీ వస్తాయి సార్. ఇన్బిల్ట్ గా 30-40 ప్రతి దానికి వస్తాయి. కానీ ఆవిరి అంటే బట్టలు ఉడుకుడుకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టీమ్ పట్టి ఎట్లా వస్తుంది, ఆవిరి పోతుంది, ఆవిరి. ఓకే, 25 minutes పెరుగుతుంది. ఇది స్టీమ్ యాడ్ చేసుకుంటే, లేకుంటే 1 hour. ఇంకో ఒక్కసారి మార్పులు చేర్పులు టెంపరీ, మళ్ళీ ఇదివరకు ఏది ఉందో అదే ఉంది. ఒకసారి ప్రోగ్రామ్ చేంజ్ అయిందంటే ఇదివరకు ఏది ఉందో మళ్ళీ అదే ఉంటుంది. కాటన్ అయితే ఇప్పుడు నాకు 10 జతలు ఉన్నాయి, మీ 5 జతలది 10 జతలు నాకు వాష్ క్వాలిటీ వస్తలేదు, వాష్ క్వాలిటీ రావాలి, నాకు ఎక్కువైనా పర్లేదు అంటే ఇది 2 hours అవుతుంది. ఇది 10 kgs వేసుకోవచ్చు చూడండి. 2 hours పడుతుంది. టైం సేవర్ చేసుకుంటే ఒక పావు గంట తగ్గుతుంది, 2 గంటలు. స్టీమ్ పెట్టుకుంటే 25 నిమిషాలు పెడుతుంది. ఓకే, సింథటిక్ మీరు అన్నీ అవి వేసుకోరు, కానీ చీర లాంటివి ఎక్కువ ఉన్నాయి. అటువంటి ఎక్కువ ఉంటే ఇలా సింథటిక్ లేస్ చేసుకోండి. సేమ్ ఇది కూడా 2 hours. టైం సేవర్ చేసుకుంటే ఒక పావు గంట తగ్గుతుంది. స్టీమ్ యాడ్ చేసుకుంటే సేవ్ మాత్రం టైం సేవ్ ఇదే
అది వేసి ఇది ఆన్ చేయాలి, టైం సేవ్ అవుతుంది. టైం సేవ్. ఓకే. ఇది కూడా 10 kgs చూపిస్తుంది. నెక్స్ట్ బేబీ పిల్లలు కాస్త గట్టి చేస్తారు కనుక అన్నిట్లలో గోరువెచ్చని నీళ్ళు వస్తాయి అని చెప్పిన కాదు. ఇందులో 60 డిగ్రీ సెంటిగ్రేడ్ హాట్ వాటర్ వస్తాయి, అంటే సగం హాఫ్ బాయిల్డ్ కంటే ఎక్కువ. 50 డిగ్రీ సెంటిగ్రేడ్ కొద్దిగా వేడి నీళ్ళు ఎక్కువ వస్తాయి, పిల్లలు కాస్త గట్టి చేస్తారు కదా. ఓకే, రీఫ్రెష్ కబోర్డ్లో బట్టలు పెట్టి ఒక 2 నెలలు అయింది, వాసన వస్తుంది, అవి వేసి రీఫ్రెష్ పెట్టుకుంటే బట్టలు పిండదు, జస్ట్ ఆవిరి పట్టిస్తుంది. ఆవిరి పట్టిస్తుంది. అప్పుడు ప్రీ వాష్ లేక మెయిన్ వాష్లో వాటర్ వస్తాయి. ఇంకో మ్యాక్సిమం ప్రీ వాష్లో వాటర్ వస్తాయి. అందులో ఇంత కంఫర్ట్ వేసుకోవాలి అనుకోండి, బ్యాడ్ స్మెల్ పోతుంది, గుడ్ స్మెల్ వస్తుంది. ఓకే, ఇవన్నీ కాకుండా లేకుండా 2 మేడం మీకు ఉపయోగపడేది. ఎంతమంది మేడం? 7 నెంబర్ 7 మెంబర్స్ అన్నమాట. మిక్స్ రైల్ వేసుకుని సరిపోతుంది. అంటే వాష్ క్వాలిటీ వస్తుంది అంటే సింథటిక్ పెట్టుకోండి, టైం సేవర్ వేసుకోండి. 11 గంటలు సింథటిక్, ఎందుకంటే కొన్ని పతలా ఉంటాయి, కొన్ని దర్శనం ఉంటాయి కనుక సింథటిక్ సరిపోతుంది. ఓకేనా మేడం? ఎందుకంటే అన్ని సారీ ఉండాలని లేదు కదా, కనుక వేసుకుంటే మిక్స్ డైల్ వేసుకోండి. వాష్ క్వాలిటీ తేడా అనుకుంటే అలా వేసుకుంటే బాగుంటుంది. సేమ్ టైం సేవర్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 2 hours వాడద్దు. ఎందుకంటే ఎప్పుడైనా మనము రెగ్యులర్గా వాడాలనుకుంటే అయిపోయింది సార్. రెగ్యులర్గా వాడాలనుకుంటే 1.5 hour మించి అయితే కొన్ని క్లాస్ హాస్పిటల్ పేషెంట్స్ బట్టలు ఉంటాయి. అదే మేడం, పేషెంట్ బేబీ వేర్ లాంటిది వేసుకోండి. బేబీ దాంట్లోనే వేయాలి, అది కూడా అట్లా వేసుకోండి. లేకుంటే ఉదాహరణకు ఎంతమంది పెట్టేసేయండి సార్.